గోవిందుని జానపద లహరి, మన గోవిందుని జానపద లహరి, గోవిందుని జానపద లహరి, మన గోవిందుని జానపద లహరి. జానపద లహరి, మన జానపద లహరి, జానపద లహరి, మన జానపద లహరి. గోవిందుని జానపద లహరి, మన గోవిందుని జానపద లహరి, మన గోవిందుని జానపద లహరి, మన గోవిందుని జానపద లహరి. ఓం నమో వెంకటేశాయ. జానపద సాహిత్యం అంటే ఏ సిద్ధాంతాలకు రాద్ధాంతాలకు లోబడని ప్రత్యేక సాహిత్యం. వివాదాలు వాగ్యుద్ధాలు తెలియని పల్లెవాసులు తమను కదిలించిన విషయాలను అరమరికలు లేకుండా సజీవ భాషలో రాసుకున్న సాహిత్యమే జానపద సాహిత్యం. ఎప్పుడు ఎలా ఎవరితో మొదలైందో తెలియని ఆది మధ్యాంతరహితమైన జానపద సాహిత్యానికి చిరునివాళిగా సమర్పిస్తున్న జానపద లహరి కార్యక్రమానికి వీక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మరి ఈనాటి భాగంలో మిమ్మల్ని అలరించబోయే జానపద గీతాలేవో చూసిద్దామా? హరి అవతారమే అఖిల దేవతలు అని కదా అన్నమయ్య చెప్పింది. ఆ ఆధ్యాత్మిక సందేశాన్ని అనువదిస్తూ సాగే ఈ జానపద గీతంలో తిరుమల తిరుపతి క్షేత్రాల్లో వెలసిన దేవతలను తీర్థాలను వాటి విశేషాలను వివరించారు. వేల వేల నమస్సులను సమర్పిస్తూ సాగే ఈ సరళ సుందరమైన పాటను వినండి. నమస్సులు హరింపగ చేయునట్టి తీర్థములకు నమస్సులు, తిరుమలపై వెలసినట్టి దేవతలకు నమస్సులు, హరింపగ చేయునట్టి తీర్థములకు నమస్సులు. నమస్సులు నమస్సులు పేరు పేరు నా తలచుచు ప్రేమ మీరగా కొలచుచు, పేరు పేరు నా తలచుచు ప్రేమ మీరగా కొలచుచు, తగిన రీతి పూజ చేసి తనివారగ మ్రొక్కుచు, తగిన రీతి పూజ చేసి తనివారగ మ్రొక్కుచు, వేల వేల నమస్సులు వేల వేల నమస్సులు. కొండ దిగువ కొలువు తీరు గోవిందనాథునకు, కొండ దిగువ కొలువు తీరు గోవిందనాథునకు, ఇల వెంకటపతిని కొలుచు అలమేలు మంగకు, ఇల వెంకటపతిని కొలుచు అలమేలు మంగకు, కోరినన్ని వరములిచ్చు కోదండరామునకు, కోరినన్ని వరములిచ్చు కోదండరామునకు,
హరినభిషేకించి మురియు ఆకాశ గంగకు హరినభిషేకించి మురియు ఆకాశ గంగకు పావనులను చేసే ఆ పాప వినాశినికి పావనులను చేసే ఆ పాప వినాశినికి పుణ్యములే జలములైన పుష్కరిణి జననికి పుణ్యములే జలములైన పుష్కరిణి జననికి ఆది పూజ గొను లక్ష్మీ వరాహ దైవమునకు ఆది పూజ గొను లక్ష్మీ వరాహ దైవమునకు వేల వేల నమస్సులు వేల వేల నమస్సులు. ప్రతి జల కణము తీర్థమే ప్రతి అడుగు సుక్షేత్రమే ప్రతి జల కణము తీర్థమే ప్రతి అడుగు సుక్షేత్రమే కనబడకను కనబడుచును కొలువు తీరు వారెందరు కనబడకను కనబడుచును కొలువు తీరు వారెందరు శ్రీనివాస శ్రీనివాసు సేవించుచు చిదానందమును పొందుచు వెలసే ఆ దేవతలకు వెలిగే ఆ తీర్థములకు వెలసే ఆ దేవతలకు వెలిగే ఆ తీర్థములకు వేల వేల నమస్సులు వేల వేల నమస్సులు. తిరుమలపై వెలసినట్టి దేవతలకు నమస్సులు తరింపగ చేయునట్టి తీర్థములకు నమస్సులు తిరుమలపై వెలసినట్టి దేవతలకు నమస్సులు తరింపగ చేయునట్టి తీర్థములకు నమస్సులు నమస్సులు నమస్సులు. పేరు పేరు నా తలచుచు ప్రేమ మీరగా కొలచుచు పేరు పేరు నా తలచుచు ప్రేమ మీరగా కొలచుచు తగిన రీతి పూజ చేసి తనివారగ మ్రొక్కుచు తగిన రీతి పూజ చేసి తనివారగ మ్రొక్కుచు వేల వేల నమస్సులు వేల వేల నమస్సులు వేల వేల నమస్సులు వేల వేల నమస్సులు వేల వేల నమస్సులు. వేదాంతం అంటే లేని దాన్ని ఊహకు అందని దాన్ని చెప్పడం కాదు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పడమే వేదాంతం. రోజూ చూసే వస్తువులను వాడుతూ క్లిష్టమైన వేదాంతాన్ని బోధించడంలో అన్నమయ్యది అందెవేసిన చెయ్యి. ఆకలి వేస్తే అన్నమే తినాలన్న ఇంగిత జ్ఞానం ఉన్నవారు ఈ బ్రతుకు నీటి బుడగ అని ఎందుకు గ్రహించరన్న ఆవేదనను వ్యక్తం చేస్తూ సాగే ఈ వేదాంత గీతాన్ని వినండి. భవము తన్ను వడకమ్ము కాగా కట్టపరమింగితే ఆకలి తీరేనా ఈ బొట్టిన భవము తన్ను వడకమ్ము కాగా
కొంచి వలపులా కొండ పెట్టుగాక గడ్డపార మింగితే ఆకలి తీరేనా ఈ ఒట్టిన భవము తన్ను వడకమ్ముగాక తెచ్చి మసిపాత మూటగట్టి ఇంటిలోన దాచుకున్న ఇతవయ్యేనా మంట మండే అగ్గి తెచ్చి మసిపాత మూటగట్టి ఇంటిలోన దాచుకున్న ఇతవయ్యేనా సంటమమాకారమిట్టే కన్ను నేల సాగనిచ్చు పంటు చేసి ఆశలనే పారదోసుగాక గడ్డపార మింగితే ఆకలి తీరేనా ఈ ఒడ్డున భవము తన్ను వడకమ్ముగాక అది మంద పిలి ఉండినా పట్టరాని విషముల పాము తెచ్చి తల కింద పెట్టుకున్న అది మంద పిలి ఉండినా పెట్ట సంసారమిది వెంకటేశు కొలువని పెట్ట సంసారమిది వెంకటేశ కొలువని వట్టి మనుజుల పెడవాడబెట్టుగాక వట్టి మనుజుల పెడవాడబెట్టుగాక గడ్డపార మింగితే ఆకలి తీరేనా ఈ ఒట్టిన భవము తన్ను వడకమ్ముగాక గడ్డపార మింగితే ఆకలి తీరేనా ఈ ఒట్టిన భవము తన్ను వడకమ్ముగాక జోడు సరిగ్గా కుదిరి మూడు ముళ్ళు పడిన జంట ఆదర్శప్రాయమవుతుంది. సీతమ్మను పెండ్లాడిన రాముడు ఏకపత్ని వ్రతాన్ని పాటిస్తే 16,108 మంది పూబోనుల్ని వివాహమాడిన శ్రీకృష్ణుడు బహుపత్నీత్వంలోని పరాకాష్ఠను ప్రదర్శించాడు. అన్ని వేల మందిని పెళ్లాడినా ఆ శ్రీకృష్ణుణ్ణి అనాది బ్రహ్మచారి అని ఉపనిషత్తులు కీర్తిస్తున్నాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకారకాలైన సంగతుల్ని కలిగిన కృష్ణుడికి అన్నమయ్య చేసిన వివాహ సంబరం ఎలా సాగిందో ఆయన మాటల్లోనే విందామా? పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా.
ఇది చెప్పరుగా, చేడెలాల ఇది చెప్పరుగా. పచ్చిక బయళ్ళ పడతి ఆడగా ముచ్చట కృష్ణుడు మోహించి, పచ్చిక బయళ్ళ పడతి ఆడగా ముచ్చట కృష్ణుడు మోహించి, వెచ్చపు పూదండ వేసి వచ్చెనట గచ్చుల నాతని కానరుగా, వెచ్చపు పూదండ వేసి వచ్చెనట గచ్చుల నాతని కానరుగా. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా, ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా, చేడెలాల ఇది చెప్పరుగా, చేడెలాల ఇది చెప్పరుగా. ముద్దెపు ముంగిట ముదిత నడువగా ఉత్తముడే చెలివురమునను, ముద్దెపు ముంగిట ముదిత నడువగా ఉత్తముడే చెలివురమునను, చిత్తరును వ్రాసి జలగి వచ్చెనొల జొత్తు మానీటు చూపరుగా, చిత్తరును వ్రాసి జలగి వచ్చెనొల జొత్తు మానీటు చూపరుగా. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా, ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా, చేడెలాల ఇది చెప్పరుగా, చేడెలాల ఇది చెప్పరుగా. కొత్త చవికతో కొమ్మ నిలిచితే పొత్తున తలబాలు పోసెనట, కొత్త చవికతో కొమ్మ నిలిచితే పొత్తున తలబాలు పోసెనట, ఇత్తల శ్రీ వెంకటేశుడు నవ్వుచు హత్తి సతిగూడె పాడరుగా, ఇత్తల శ్రీ వెంకటేశుడు నవ్వుచు హత్తి సతిగూడె పాడరుగా. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా, ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా, 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 చేడెలాల ఇది చెప్పరుగా. లక్ష్మీదేవిని వేదపీఠ అని పిలిచారు ఋషులు. అంటే సమస్త వేద జ్ఞానాన్ని పీఠంగా చేసుకుని అధిష్ఠించిన వేదాభిమానిని ఆమె. అటువంటి విజ్ఞానిని సైతం మురిపించి ములిపించి విరహింపజేసే సౌందర్యమూర్తి శ్రీవేంకటేశ్వరుడు. స్వామివారి కృపా కటాక్ష వీక్షణకై ఆ అలమేలు మంగమ్మ ఎలా తప్పించిందో, ఎంత అలసిందో, ఎలా ఎలా సొలసిందో కళ్లకు కట్టినట్టుగా వివరించే ఈ అన్నమయ్య తేట తెలుగు పదాన్ని వినండి. మెరుగు వంటిది అలమేలు మంగ, మెరుగు వంటిది అలమేలు మంగ, అరిమురి నవ్విని అలమేలు మంగ, మెరుగు వంటిది అలమేలు మంగ, అరిమురి నవ్విని అలమేలు మంగ, మెరుగు వంటిది అలమేలు మంగ, అలమేలు మంగ, అలమేలు మంగ.
అలమేలు మంగ అరిమురి నవ్విని అలమేలు మంగ మెరుగు వంటిది అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ అరిమురి నవ్విని అలమేలు మంగ మెరుగు వంటిది అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ పేరుకొని పిలిచి నీ ప్రియములు చెప్పి చెప్పి మేర మీర నిన్ను అలమేలు మంగ పేరుకొని పిలిచి నీ ప్రియములు చెప్పి చెప్పి మేర మీర నిన్ను అలమేలు మంగ ఈ రీతి వెంకటేశ నిన్ను గూడెనేడు ఈ రీతి వెంకటేశ నిన్ను గూడెనేడు ఆరితేరినన్నిటాను అలమేలు మంగ మెరుగు వంటిది అలమేలు మంగ అరిమురి నవ్విని అలమేలు మంగ మెరుగు వంటిది అలమేలు మంగ అరిమురి నవ్విని అలమేలు మంగ మెరుగు వంటిది అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ. ఈనాటి జానపద లహరిలో అటు వేదాంతాన్ని ఇటు వివాహాన్ని అలానే విరహాల కమలిన కమలజ వైఖరిని కన్నులారా కన్నారు, చెవులారా విన్నారు కదూ. వచ్చే వారం మరిన్ని జానపద గీతాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలను సూచనలను తెలియచేయవలసిన మా ఇమెయిల్ ఐడి svbcjanapadalahari@gmail.com. ఓహోహో 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 గోవిందుని జానపద లహరి మన గోవిందుని జానపద లహరి గోవిందుని జానపద లహరి మన గోవిందుని జానపద లహరి జానపద లహరి మన జానపద లహరి జానపద లహరి మన జానపద లహరి